సీఎం కేసీఆర్ నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చి గెలిచాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేశారని, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తాలో రోడ్డుపై పడిన పలు గుంతలను బీజేపీ ఆధ్వర్యంలో సిమెంట్తో పూడ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను చూడలేక ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్న ఫలితం మాత్రం శూన్యమని, బీజేపీ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిసిటి నాగేశ్వరరావు, బండారు ప్రసాద్, కంకనాల నాగిరెడ్డి, చెర్లపల్లి గణేష్, పోతెపాక సాంబయ్య, గడ్డం మహేష్, వంగూరి రాకి, పొగాగు నాగరాజు, కిషన్, గాలి శ్రీనివాస్, ముంతా సైదులు, నరేష్, మహేష్, వంశీ, బలరాం, సాయిరాం కిరణ్, నెవ్రాసు నీరజ, కొండేటి భవానీ, కొండ్రు నాగమణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంటలమయం అయినాయి. మరి ఇవన్నీ మరమ్మతు చేయవలసినటువంటి అధికారులు కానీ మున్సిపాలిటీ కానీ నిర్లక్ష్యం చేయడంతో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మరి అక్కడ బైక్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కింద పడి గాయాల పాలు కూడా అయ్యారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలను పరిశీలిస్తే నల్గొండ పట్టణంలోనే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమే స్వయంగా ఈ గుంటల్ని పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి మిగతా రోడ్లు కూడా బాగు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. నల్గొండ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కూడా కుంటలమయమైనాయి. కుంటల మయమర్పించే విధంగా ఈ యొక్క రహదారులు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి పట్టణానికి ప్రణాళికాబద్ధంగా నిధులు వస్తున్నా కూడా ఇటు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి కూడా ఇక్కడ స్థానిక నాయకత్వ లోపం వల్ల, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లోపం వల్ల ఈ యొక్క మరమ్మతులు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ అతను తీసిన గుంతలు కూడా పుట్టకుండా రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయి ఉన్నాయి. వీటి వెంటనే మిషన్ భగీరథ చేపట్టిన రోడ్లు అన్ని మరమ్మతులు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో రోడ్లు ఎంతో అస్తవ్యస్తంగా తయారై మొత్తం గుంటలమయంగా తయారై ఈరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. తీవ్ర గాయాలతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళ వాహనాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ యొక్క గుంటలని మేమే పూడుస్తున్నాము. గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడు. ఇక్కడే కుర్చీ వేసుకుని పనిచేస్తానని చెప్పాడు. కుర్చీ లేదు, ఆయన లేడు. ఇంతవరకు ఇక నల్గొండ పట్టణంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజల దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ గమనించి ఈ యొక్క గుంటల్ని మేమే స్వయంగా భారతీయ జనతా పార్టీ పక్షాన శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము.